హలో ఎవ్రీవన్. ముందుగా నేను ఇది హోటల్లో అడిగి మరీ చేశానండి. దీనికోసం పెసరట్టు కోసం ముందుగా మనం 2 గ్లాసుల పచ్చ పెసల్ని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం పచ్చ పెసల్ని తీసుకుంటామో అదే గ్లాస్తో సగం గ్లాసు బియ్యాన్ని కూడా వేసి కడిగి ఇది 4 నుంచి 6 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసేటప్పుడు 2 అంగుళాల ఇలా అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుందాము, మంచి కలర్ వస్తుంది. మన రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాము. ఇప్పుడు దీనిని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మన పెసరట్టుకి పిండి అయితే రెడీ అయిపోయింది. దీంతో గనుక దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుందాం. చూడండి, ఎర్రగా ఎంత బాగా కాలిందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మరొక దోశని కూడా వేసుకుందాం. ఉల్లిపాయతో కూడా ఇలా విధంగా ఒక దోశను వేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మనకు నచ్చిన దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.